ఓం శుక్లాంబరధరం విష్ణుం సువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవో సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం త్యక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తులు గృహ నిర్వహణ చేసుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో చక్కగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం పూర్తి చేసుకుని మళ్ళీ బహుళ పక్షంలో అడుగుపెడుతూ శ్రీమద్ రామాయణాన్ని అయోధ్యాకాండని రామాలయంలో ముగించుకుని మళ్ళీ అరణ్యకాండని మరో రామాలయం ప్రారంభం చేసుకున్నటువంటి చక్కని అవకాశం స్వామి మనకి ఇచ్చారు. స్వామి మనకు అనుగ్రహించినటువంటి చక్కడైనటువంటి ఈ సమయాన్ని స్వామి గురించే మననం చేసుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత చక్కనైనటువంటి ఈ వాల్మీకృతమైన రామాయణాన్ని వినితరించే విధంగా చక్కగా మనం ప్రయత్నం చేసుకునే దిశగా ప్రారంభం చేస్తూ గత వారం అయోధ్యాకాండను ముగించారు వాల్మీకి మహర్షి. మూడవ కాండ అరణ్యకాండలో ప్రవేశం చేస్తున్నాం. గత వారం సీతారామ లక్ష్మణులు చక్కగా అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి అనసూయాదేవితో సీతాదేవి యొక్క సమాగమం, అత్రి మహర్షితోటి శ్రీరామచంద్రమూర్తి వారు లక్ష్మణస్వామి యొక్క సమాగమం జరిగింది. అత్రి అనసూయ యొక్క వైభవాన్ని, అత్రి మహర్షి అనసూయ యొక్క వైభవాన్ని చెప్పగా అనసూయాదేవి సీతమ్మ వారి నోటి వెంట వారి యొక్క వివాహ వైభవాన్ని విని తెరించింది ఆ తల్లి. అటు తర్వాత ఆ రాత్రి ఇక్కడ విశ్రమించి మర్నాడు తెల్లవారగానే మళ్ళీ రామలక్ష్మణ నిత్యకృత్యాలు సంధ్యావందన కార్యక్రమం ముగించుకుని వారు ప్రయాణం అవుతూ ఉండగా మహర్షి వారు చెబుతారు, నాయనా రామ, ఈ అరణ్య ప్రాంతంలో తాపసులకి ఎటువంటి ఆటంకములు లేకుండా వారు నిర్విఘ్నంగా తమ యొక్క యజ్ఞయాగాది క్రతువులు తపస్సులు సాగించుకునే విధంగా వారికి కలిగేటువంటి రాక్షస బాధల నుంచి విముక్తిని కలిగిస్తూ వారు రక్షిస్తూ ముందుకు సాగవయ్యా అని చెప్పని రామచంద్రమూర్తి వారు సరేనని చెప్పి మహర్షి వద్ద చక్కగా ఆ మంచి మాటలు పలికి అక్కడి నుంచి సీతారామ లక్ష్మణులు బయలుదేరి దండకారణ్యపు ప్రయాణం సాగిస్తున్నారట. ప్రవిశ్యస్తు మహారణ్యం దండకారణ్యమావ్యాన్ దర్శయా రామదుర్దర్శం తాపశాస్త్రమండలం. అద్భుతమైన దండకారణ్య ప్రాంతం. ఇప్పుడు మనం ఉన్నదంట దండకారణ్యమే. ఒకప్పుడు మహాసంకల్పంలో చెబుతారు, దండకారణ్యే ఆంధ్రదేశే గంగా ఉభయగోదావరి మధ్యప్రదేశే అని చెప్పి ఒకప్పుడు ఎంత దండకారణ్యమే. ఇటువంటి దండకారణ్యం వైపుగా స్వామి యొక్క ప్రయాణం సాగుతోందన్నమాట. తిరుగులేని మహావీరుడు, ధైర్యశాలినుడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతతో కలిసి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా మధ్యలో సీతమ్మ, వెనక శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఆ ప్రయాణం సాగుతూ ఉంటాయి. సాగి కుశచేర పరిక్షిప్తం బ్రాహ్మ్యా లక్ష్మ్యా సమాతృతం యథా ప్రదీప్తం తద్దృశ్యం గగనే సూర్యమండలం. ఎలా ఉందయ్యా దండకారణ్యం అంతా అంటే ప్రతినిత్యం సూర్యోదయం వేళ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యభగవాన్ని మందేహలని చెప్పి రాక్షసులు అడ్డుపడుతుంటారట. సూర్యుడి యొక్క గమనాన్ని ఆపుదామని చెప్పని నిత్యం సంధ్యావందనం చేసేటువంటి వారి యొక్క అర్ఘ్యప్రధాన నీళ్లు వెళ్ళి ఆ మందేహిన రాక్షసులను తొలగిస్తూ ఉంటాయట. మనకు సూర్యుడి నుంచి కొన్ని కిరణాలు అతి నీలలోహిత కిరణాలని చెప్పి వస్తూ ఉంటాయి. అంటే అవి మనుషులకి చేటు చేస్తే మంచిని చెయ్యవు. అవి
ఆ కిరణాలు దేనివల్ల వస్తాయంటే ఈ మందేహులైన రాక్షసులు సూర్యుడిని పట్టి బంధించే సందర్భంలో ఆ కిరణాలు వెలువడుతుంటాయి. ఆ మందేహులైన రాక్షసులు సూర్యుడి యొక్క కాంతిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు నిత్యం ఈ ఋషులు వేద విధులు చేసేటువంటి సంధ్యావందనం చేసే అర్ఘ్యప్రదానం వల్ల ఆ నీళ్లు తగిలి వారు ఆ సూర్యబింబాన్ని విడిచిపెడుతుంటారట. అప్పుడు సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాట. దండకారణ్యం అలా ఉందిట. ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. మందేహం నుంచి విడవబడ్డటువంటి సూర్యమండల సూర్యుడు ఎంత ప్రకాశవంతంగా వెలుగుతున్నాడో ఈ దండకారణ్య ప్రాంతమంతా అంత ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి దండకారణ్యాన్ని చూస్తున్నారు స్వామి. శరణ్యం సర్వభూతానాం సమస్తం సాజితం తథా మృగైర్బాహుర్కృచేకీర్ణం పక్షిసంఘై సమావృతం. చక్కనైనటువంటి పక్షులు, మృగాలు, కృష్ణజింకలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రాణులు, చక్కని పక్షుల యొక్క కూజితాలు, ఇవన్నీ చాలా మనోహరంగా కనిపిస్తూ ఉన్నాయి. పూజితంచ ప్రవృత్తంచ నత్యమ సమారై గణై విశాలే రగ్నయ శరణ్యే సృగ్భాండే వ్రయై కుశై. చక్కని యజ్ఞశాలలు, యజ్ఞాల్లోంచి ఎగిసేటువంటి ధూమాలు, ఎక్కడ చూసినా కృష్ణార్జునాలు, దర్భలు, కుశలు, సృక్సృవాలు, హోమాను ఉపయోగించే సామాగ్రి, చక్కనైనటువంటి వృక్షములు, వాటి నిండా ఎక్కువ హోమాలు చేయడం వల్ల, హోమాల్లో కొన్ని ద్రవ్యాలు వేస్తుంటారు. స్వచ్ఛమైన ఆవునేతితో యజ్ఞం చేయమని చెప్పారు. ఆవునేతితో యజ్ఞం చేస్తున్నప్పుడు ఆవునేతితో కాలబడినటువంటి నెయ్యి ధూమంతో పైకి వెళ్ళి దానిలో చిన్న తీపి పదార్థం ఏర్పడుతూ ఉంటుందట ఆ పొగలో. అది చెట్లకు పట్టుకున్నప్పుడు తేనెటీగలు వెళ్ళి దాన్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. అలాగే హోమాల్లో వేసేటువంటి ఈ జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, మంచి గంధపు చెక్క, పొట్టువస్త్రాలు, ఇటువంటివన్నీ కూడా అందులో వేయడం వల్ల చక్కనైనటువంటి వాయు కాలుష్యాలు పోతుంటాయట. మంచి గాలి వస్తూ ఉంటుంది. అటువంటి చక్కనైన వాయువులు సముద్భిస్తోస్త కలసై ఫలమూలైత్య శోభితం అరణ్యేత్య మహావృక్షే పుణ్యే స్వాదు ఫలైర్వృతం. చక్కటి ఫలాలతో నిండి ఉన్న చెట్లు, తేనె పట్లతో నిండినటువంటి కొమ్మలు, చక్కటి పుష్పాలు, ఇలా ఎటు చూసినా చాలా దేదీప్యమానంగా శోభాయమానంగా ఉన్నటువంటి ఈ దండకారణ్యాన్ని వీక్షిస్తూ సాగుతున్నారు. ఎన్నో ఋషాశ్రమాలు కనిపించే స్వామివారికి అరణ్య ప్రాంతాల్లో. వాటన్నిటిని చూస్తూ లక్ష్మణుడికి చెబుతూ, చూసేవా లక్ష్మణ, ఈ ప్రాంతం అంతా ఎంత రమణీయంగా పుణ్యప్రదంగా ఉందో. పుణ్య ఇచ్చ నిహితాహారై శోభితం పరమర్షభి. లక్ష్మణ, ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి ప్రాంతానికి వస్తాంరా మనం. కనుక ఎంతమంది మహర్షుల యొక్క ఆశ్రమాల్లో నిత్యం జరిగే యజ్ఞయాగాది కర్తవులు, తపస్సులు, సంధ్యానుష్ఠానాలు, దేవతా బలులు, యజ్ఞాలు, ఇవన్నీ బ్రహ్మలోక తుల్యమైనటువంటి కార్యక్రమాలయ్యా. ఇటువంటి ప్రాంతానికి రావడం అంటే మాటలు కాదు. అక్కడ పరస్పరం విరోధ జంతువులు కూడా పరస్పర స్నేహభావంతో మెరుగుతున్నట్ట ఋషి ముంగళ్లలో. తద్ బ్రాహ్మవిప్రాచ్యం జహ్నఘోష విజయితం బ్రహ్మవిద్భజౌహుభాగై బ్రాహ్మణి రూపశోభితం. అక్కడున్న వేద విధుల బ్రాహ్మణ యొక్క ముఖస్థలన్నీ బ్రహ్మ తేజస్సులు వెలిగిపోతున్నాయట. అటువంటి ఆశ్రమాలను చూస్తూ కొన్ని చోట్ల, ఒక చోట పెద్ద ముని మొంగళ్ళు అంటే ఎక్కువ మంది ఋషులు కూర్చునేటువంటి ప్రదేశానికి వెళుతున్నారట వారు. మనకి ఇప్పుడు మురమొళ్ళ అని చెబుతూ ఉంటారు. దాని అసలు పేరు ముని మొళ్ళ. ఎక్కువ మునుల నివాసం ఉండేవారట. అక్కడికి వెళుతూనే సదృష్ట్వా రాఘవ శ్రీమాం తాపశాస్త్రమ మండలం అభ్యాగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహాధను. శ్రీరామచంద్రమూర్తి వారు లక్ష్మణ సహితంగా వెళుతున్నారు. ఎక్కువ మంది మునులు ఒకచోట కూర్చుని ఉన్నటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రదేశానికి చాలా దూరం నుంచే రామచంద్రమూర్తి వారు చూస్తూ ముందుకు సాగుతూ లక్ష్మణుడికి చూపిస్తూ వెళుతూనే ఆయన ధనస్సును పట్టుకుని వెళుతున్నారు కదా, ఆ ధనస్సుకున్న అల్లెత్రాన్ని తీసేశారట. అంటే ధనస్సుతో పని లేదు అక్కడ. అల్లెత్రాడు బిగించి ఉందంటే దాంతో పని ఉన్నట్టు లెక్క, దాన్ని ఉపయోగించాలి. కనుక మహర్షుల దర్శనానికి వెళ్ళేటప్పుడు, దేవతా దర్శనం కోసం వెళ్ళేటప్పుడు ఆయుధాలు చేతితో పట్టుకుని కూర్చుంటే లేవలేని వాడికి నలుగురు ఎస్కాట్, ఎదరిద్దరు గనలబడి వెనకాల ఇద్దరును. ఎందుకయ్యా అంటే అవసరమైతే వెనకాల లేకపోతే ఎదరవాడు పొడిచి చంపేయడానికి అందుకు పనికొస్తారు. కనుక ధర్మం తెలిసిన వారికి శ్రీరామచంద్రమూర్తి వారు అటువంటి అంతమంది మునులున్న చోట
వారికి ప్రమాదం ఏముంటుంది అక్కడ? భగవంతుడి దగ్గరికి, పెద్దల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు భయం ఏమిటి నీకు? వారి దగ్గరకు కూడా నువ్వు ఆయుధాలు మొలలో పెట్టి వెళుతున్నావంటే ఇక దేని ధర్మం ఉంది, నమ్మకం ఏది నీకు? కనుక రామచంద్రమూర్తి వెళుతూనే ధనస్సుకున్న అల్లెత్రాన్ని విప్పేశారట. అంటే ఎంత వినయంగా వెళుతున్నారో చూడండి రాముడు వారు. దివ్యజ్ఞానోపసంపన్నేస్తం రామం దృష్ట్వా మహర్షయ అభ్యాగత్యం సదా ప్రియత వైదేహీం చ యశస్విని. సీతమ్మ వారితో కలిసి, లక్ష్మణుడితో కలిసి వెళుతున్న రామచంద్రమూర్తి వారిని చాలా దూరం నుంచే చూశారు మునులు. ఓహో, మన భాగ్యం, రఘువంశ తిలకుడైనటువంటి రామచంద్రమూర్తి వారు వస్తున్నారయా అని చెప్పి భూత భవిష్యత్ వర్తమానాలు బాగా తెలిసిన మునులందరూ కూడా గబగబా లేచి ఎదురేగారట. తేతం స్వామి వినోద్యంతం దృష్ట్వావే కర్మచారిణ లక్ష్మణం చేవ దృష్ట్వాతు వైదేహీం చ యశస్వినిం మంగళాని ప్రముంజానాః ప్రత్యగృహ్ణాత్ దృఢవ్రతాః. ఆహా, ఎంతో ఆహ్లాదాన్ని కల్పిస్తోంత శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క తేజస్సు, ఆయన యొక్క శరీర సౌందర్యం చూస్తుంటే వారందరికీ ఉదయిస్తున్న బాలచంద్రుణ్ణి చూస్తున్నంత ఆనందం కలుగుతుంటారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఉదయిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అలా దూరం నుంచి వస్తున్నటువంటి రామచంద్రమూర్తి వారిని చూస్తున్న మునులందరికీ కూడా చాలా హాయి కలిగిందిట. పౌర్ణమి వేళ చక్కటి వైశాఖ మాసం రేపు వస్తుంది. విపరీతమైన ఎండ, వైశాఖ పౌర్ణమి, చక్కటి ఉత్సవాలు చేస్తారు ఆలయాల్లో, వైశాఖోత్సవాలు. పౌర్ణమి వేళ, సాయం సంధ్య వేళ ఇప్పుడు మనకు అలవాటు లేదు బయట కూర్చోవడం. ఎక్కడ చూసినా బిల్డింగులు, ఇంట్లో టీవీలు, కంప్యూటర్లు, ఫోన్లు ఉంటే వెన్నెల ఏం తెలుస్తుంది మనకి? మన పిల్లలకి అసలు వెన్నెలను ఉన్నది కూడా తెలియదు ఈ రోజుల్లో. ఆ వైశాఖ మాసంలో పౌర్ణమి చంద్రుడి వెన్నెలో కూర్చుంటే హాయ్ అంటే ఎవడో తెలుస్తుంది. కాబట్టి వీరికి అంత ఆనందం కలిగింది. ఉదయిస్తున్నటువంటి బాలచంద్రుని చూస్తున్నంత ఆనందం కలిగిందిట మహర్షులందరికీ కూడా. రామచంద్రమూర్తి వారిని చూస్తూనే మనస్సులు అంతో తేలికపడ్డాయి. ఆ పక్కనే సీతమ్మ వారు, మరో ప్రక్క లక్ష్మణస్వామి. వారిని చూస్తూనే లేచి వెళ్ళి మంగళాశాసనాల వరకు, శుభాలు చేకూర్చే మంగళాశాసనాలు పలికి ఆహ్వానం పలికేట. రూపసింహాసనం లక్ష్మీ సౌకుమార్యం సువేషతాం దద్రు సర్వేస్తాకార రామస్య వనవాసిన. వనవాస దీక్షకై వెళుతున్న రాముడి వెనక లక్ష్మి అనుసరిస్తున్నట్లుగా దరిద్రంతో బాధ పరివారం వెనకాల జ్యేష్ఠాదేవి, దరిద్ర లక్ష్మి ఉంటుంది తప్ప లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? నారచీరలు కట్టుకుని అపరిమితమైన సౌందర్యంతో తన భోగాన్నంతా విడిచిపెట్టి వస్తున్నటువంటి రామచంద్రమూర్తి వెనకాల సాక్షాత్ వైకుంఠలక్ష్మి వస్తుందా అన్నట్లుగా అనుసరిస్తున్న అమ్మవారిని చూశారు. వైదేహీం లక్ష్మణం రామం నేత్రో నిమిషైర్వేహి ఆశ్చర్యభూతాం దదృశ్య సర్వేతే వనచారిణ. చాలా ఆశ్చర్యసుకుతులై ఆ ముగ్గురిని చూసి పరమానందభరితలై వారి ఆహ్వానం తీసుకొచ్చారు. కూర్చోబెట్టారు చక్కగాను. వారికి శీతలోపచారాలు చేశారు. చేసి అక్కడున్న వారి ఆశ్రమంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టేట రామచంద్రమూర్తి వారిని, సీతమ్మ వారిని, లక్ష్మణస్వామిని. వారు చెబుతున్నారు, ఓ ప్రభు, ఈ ఆశ్రమం మీదే అంటే గౌరవం అన్నమాట. మూలం పుష్పం ఫలం వన్యం ఆశ్రమం చ మహాత్మనః నివేదిత్వా ధర్మాజ్ఞాతత ప్రాంజలయో బ్రువన్. మహర్షులందరూ దగ్గరికి వచ్చి కాస్త వంగి ఆయన కూర్చోబెట్టి, స్వామి ఈ ఆశ్రమం మీదే అంటే ఏమిటి, తీసుకుపోమని కాదు, పేపర్లు బట్టను రాసేసుకుంటాను కాదు. అంటే అంత భక్తి వారి యందు. మాదంటూ ఏదీ లేదయా, ఈ భూమి మీద సమస్తం నీ ఆధీనం. కాబట్టి నీవు వర్ణాశ్రమాలను అనుసరించి ఎవరెవరి ధర్మాలు ఏ విధంగా ఆచరణ చేయాలో వాటిని ఆ విధంగా ఆచరింపచేయడం కోసం వచ్చినటువంటి ధర్మస్వరూపుడు మేము ఎరుగుదు. గీతలో భగవానుడు చెబుతారు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగ సహా. ఎందుకు విభజన చేశానయ్యా నేనంటే వారి గుణాలు కర్మలే కారణం తప్ప భగవంతుడి దృష్టిలో వీరు గొప్పవారు, వీరు తక్కువవారు, వీరు పనికొచ్చేవారు, పనికిరాని వారనే భేషములు భగవంతుడికి లేవు. అలాంటి వాడు కాదు ఆయన. దీనివల్ల ఇవన్నీ ఏర్పడ్డాయి నీ గుణాలు, నీ కర్మల వల్లే. నీవు ఏ విధంగా పుట్టేవు, ఏ విధంగా సంస్కరింపబడుతున్నావు, ఏ పని చేస్తున్నావు, దీనివల్లే నీ యొక్క
ఆశ్రమం నిర్ణయించబడి ఉంటుంది. ఒకే స్కూల్లో ఉంటారు, ఒకే క్లాసులో కూడా ఉండొచ్చు. బాగా చదివేవారిని ఒకలాగా వారందరినీ ఓ బెంచ్లో కూర్చోబెడతారు. కాస్త ఓ మాదిరిగా చదివి ఒక పక్కన కూర్చోబెడుతూ ఉంటారు. ఇంకా బాగా డల్లర్స్ వారిని ఇంకాస్త ఒకే క్లాసులో ఉన్నప్పటికీ, ఒకే పాఠాలు అందరూ వింటున్నప్పటికీ తరగతిలో 3 భేదములు వచ్చాయి. బాగా టాపులో ఉన్నవాడు కిందకు వచ్చేస్తుంటే హెచ్చరిస్తారు, నువ్వు అంత స్థాయి ఉన్నవాడు ఇలా కిందకు వస్తున్నారు, మార్పులు తగ్గుతున్నాయి నీకు అబ్బాయి, చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, మనకి ధర్మం మీద శ్రద్ధ తగ్గుతుంది. నువ్వు గొప్ప స్థాయి వాడివే, కాకపోతే నీ యొక్క అశ్రద్ధ వల్ల, ధర్మహీనత వల్ల నువ్వు ఒక్కొక్క మెట్టి దిగి వచ్చేస్తున్నావు. ఒకే స్కూల్లో ఒకే క్లాసులో ఒకే పాఠాలు వింటున్న వారి మధ్య కూడంత వ్యత్యాసం ఉంటే ఇక మానవ మాత్రులను మనం చేసే పనులను బట్టి మనకు ఆశ్రమాలను విధించేని చెప్పి భగవానుడే చెప్పాడు గీతలో, ఎవరో చెప్పడం కాదు. దీనివల్ల ఇవి ఆశ్రమాలు వస్తున్నాయా అంటే నువ్వు చేసే పనిని బట్టి. కనుక రామచంద్రమూర్తి వారు ఇంతకుముందు అధ్యాయాలు చెప్పుకున్న గుహుడిని హత్తుకున్నారు గుండెలకి. గుహుడు బ్రాహ్మణుడా, ఋషా, వేదం నేర్చుకున్నాడా? ఏమీ లేదు, ఒక జాలరి, ఒక ఆటవికుడు. ఎందుకు దగ్గర తీసుకున్నాడు? ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తున్నాడు. అందులో ఉంటూనే భగవత్ సేవ, భగవత్ కైంకర్యాన్ని చేస్తున్నాడు, భగవత్ ప్రీతికరమైన కార్యక్రమాలు చేస్తున్నాడు, వేదాన్ని గౌరవిస్తాడు, వేదవిధులను ఆదరిస్తూ ఉంటాడు, ప్రాణసహితులను ఆదరిస్తూ ఉంటాడు. తన ధర్మం విడిచిపెట్టకుండా తాను చెయ్యాల్సిన పనులు చేస్తుంటాడు. కాబట్టి గుహుణ్ణి తన సోదరులతో సమానంగా లక్ష్మణ భరత శత్రుఘ్నులతో నువ్వు నాకంతన్నారు స్వామి. దేని చేత? ఆయన కులాన్ని బట్టి కాదు, ఆయనది చదువుకున్నాడని కాదు, దేనివల్ల కాదు. కనుక ఆ విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ స్వామి. వర్ణాశ్రమాది సమస్త కర్మలను పరిరక్షణ చేయడం కోసం వచ్చినటువంటి పురుషోత్తముడు నీవు. కాబట్టి మాకు తెలుసు, ధర్మపాలో జనాశ్చ శరణ్యస్వం మహాయసాహ పూజనీయచ్చ మాన్యచ్చ రాజా దండధురో గురు. మేమంతా కూడా ఈ ఇక్ష్వాక వంశస్థులు, సూర్యవంశస్థులు, ఈ భూమండలం మీద ఎక్కడికైనా వెళ్ళి శాసించే అధికారం వారికి ఉంది. కాబట్టి మేమంతా ఈ దండకారణ్యం కూడా మీదే, మీ రాజ్యంలో ఉన్నటువంటి వారిని. కాబట్టి నీవు అందరికీ పూజనీయుడు. ఓ రాఘవ, రామ, ఇంద్రాది లోకపాలకరులు దేవేంద్రుడి యొక్క అంశం చెబుతారు. భూమి మీద రాజు దేవేంద్రుడు, దేవతలకు ప్రభువు. ఆ దేవేంద్రుడి యొక్క అంశలో 4వ అంశే భూమి మీద క్షత్రియుడుగా జన్మిస్తాడని చెప్పి, భూమికి పతిగా వస్తాడని చెప్పి శాస్త్రం. ఇంద్రశ్చే చతుర్భాగ ప్రజారక్షిత రాఘవ రాజా తస్ద్వారాన్ భోగాన్ భుంక్తే నమస్కృత. దేవేంద్రుడి యొక్క అంశలో 4వ అంశ భూమి మీద క్షత్రియుడిగా జన్మిస్తే, అలా జన్మించినటువంటి క్షత్రియుల్లో ఉత్తముడువు నువ్వు. మామూలు క్షత్రియుడు కాదయా. ఇంతకుముందు ఇటువంటి క్షత్రియుడు లేడు, తర్వాత వస్తాడని నమ్మకం లేదు. నీవు అవతార పురుషుడు అని చెప్పి మాకు తెలుసు. క్షత్రియ ధర్మాన్ని త్రాసులో వేసి కొలిసినట్లుగా అంత ఖచ్చితంగా పాటిస్తాడు రామచంద్రమూర్తి గారు. కాబట్టి లోకపూజ్యుడు, పరమధర్మాత్ముడు, రాజు వేషంలో క్షత్రియ వంశంలో జన్మించినటువంటి పురుషోత్తముడు, అవతార పురుషుడివి. నీ గురించి చెప్పేది ఏముందయా? తేవయం భవతా రక్ష భవద్విషా వాసన నగరస్థో వనస్థోనాత్వం నో రాజాన్ జనేశ్వర. వనాలు, జనకూడలు, నగరాలు అని భేదం లేకుండా ఈ సమస్త భూమండలం నీ యొక్క ఆధీనం, ప్రభువు యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి న్యస్తం దండా వయం రాజం జతక్రోధో జితేంద్రియా రక్షితా వ్యాప్తయా యస్వద్గర్భభూతస్థశోధన. ఓ రామ, మేమందరం కూడా మా యొక్క ఆవేశాలని, మా యొక్క ఆయుధాల్ని పక్కన పెట్టి చక్కగా ఈ దండకారణ్యంలో తపస్సులు చేసుకుంటున్నామంటే ప్రభువే కారణం. ప్రజలు సుఖంగా ఉన్నారంటే ఎవరిది బాధ్యత? దానికి కర్తవ్యమయ్యా అంటే పాలించే ప్రభువి. ప్రజలు అధర్మవర్తులయ్యారు, దుర్మార్గులయ్యారు, కారణం కూడా ప్రభువే. మా యజ్ఞయాగాది క్రతువులు, తపస్సులు, స్వాధ్యాయాలు
చక్కగా నిర్విరామంగా ఏ ఆటంకం లేకుండా జరుగుతున్నాయంటే నాయన నీవే కారణం, ప్రభువే కారణం. కాబట్టి అరణ్యంలో ఉన్నా అయోధ్యలో ఉన్నా నీవు ప్రభువే. నారచీరలు కట్టుకుని తిరుగుతున్నావు కదా అని చెప్పి నేను సామాన్యుల్లో చూడడానికి వీల్లేదయా అని చెప్పి ఏవముక్త్వా ఫలేర్మూలే పుష్పరైచ్ రాఘవం అన్యేచ్చ వివిధాహారై సలక్ష్మణ సపూజితం. లక్ష్మణుడు సీతాదేవుతో సహా ఆ ములందరూ ఆ దండకారణ్య ప్రాంతాల్లో వారు ఏవేవి తీసుకుని తింటూ ఉంటారో, ఏ మాలలు ధరిస్తూ ఉంటారో అవన్నీ కూడా చక్కగా వారికిచ్చి సంతృప్తిని పరిచారట. రామ లక్ష్మణ సీతాదేవిల్ని స్వీకరించారు స్వామి వారి ఆతిథ్యాన్ని. సీతాయా సహ కాకుస్తా తస్మిన్ ఘోరమృగాయతే దర్శగిరిశృంగాభంగం పురుషోమా మహాయస్వనం. ఆ రోజు రాత్రి చక్కగా మునుమంగళలో చక్కగా దండకారణ్యంలో విశ్రాంతి పొందారు. తలతలవారుతుండగా మళ్ళీ లేచి సంధ్యానుష్ఠానాలు నిర్వర్తించేసుకుని వారందరికీ మంగళాశాసనాలు పలికి ముందుకు సాగుతున్నటువంటి శ్రీరామచంద్రమూర్తి వారికి నాయన ఈ అరణ్య ప్రాంతంలో ముందుకు సాగుతూ ఉండగా రాక్షసులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. రాక్షసుల బారి బాధపడేటువంటి ఋషులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ మా తపశ్శక్తికి భయపడి కొంత రాక్షసుల యొక్క బెడత అంతగా లేదు ఇక్కడ. కానీ ఎదరెదరు ఇంకా ఇటువంటి బాధలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ముందుకు సాగుతున్నప్పుడు మాయావులు ఉంటారు, ఈ రాక్షసుల వల్ల బాధపడే మునులు ఉంటారు. వారందరికీ అభయాన్ని ఇస్తూ ముందుకు సాగమన్నారు. వారందరికీ చక్కగా ధైర్యాన్ని చెప్పి తప్పకుండా అని చెప్పి వారికి మాటిచ్చి బయలుదేరారట. దండకారణ్యంలో ముందుకు సాగుతూ ఉండగా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక కీకారణ్యం కనిపించింది. చాలా భయానకంగా ఉంది. గంభీరాక్షం మహాభక్త్రం వికటం విక్షమోదరం భీభత్సం విషమం దీర్ఘం వికృతం ఘోరదర్శనం. అక్కడ సాధారణంగా ఇదివరకు వారు చూసిన ప్రాంతంలో చక్కటి పక్షుల యొక్క పూజితాలు వినబడ్డాయి. జంతువులు చక్కగా పరస్పరం వైరాన్ని విడిచి జీవిస్తున్నాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతలా కనపడుతుందో దానికి భిన్నమైన వాతావరణం చూస్తున్నారు. అక్కడ లక్ష్మణుడు అంటున్నారు, స్వామి లక్ష్మణ చూసావా ఈ అరణ్య ప్రాంతం ఎంత భయాన్ని కల్పిస్తుందో, మనకెంత భయం కల్పిస్తుందో, ఇక సామాన్యుల గతి ఏమిటిరా, ఏమిటో కారణం ఉంది ఇక్కడ. మృగాలు చడి చెప్పులు లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాయి. ఎక్కడా పక్షుల అరుపులు లేవు, కీచురాళ్ళు గోల కనిపిస్తోంది. నాయన వనాల్లో ఎక్కడ పక్షులు గగన మార్గంలో విహరించే ప్రయత్నం కూడా కనబడటం లేదు. ఏముందా అక్కడ అంటే వసానాం చర్మవైరాగ్యం వసార్థం రుధిరోక్షితం తామ్రసం సర్వభూతానాం వ్యాధితాశ్చమినీసితం. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక భీకరమైనటువంటి ఒక పెద్ద శరీరం కనపడింది. లోతుగా గుంటల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళ్ళు, విశాలంగా ఉన్నటువంటి పెద్ద బాహువులు కనపడి ఆ దేహం ముందర కొన్ని లేళ్ల యొక్క శరీరాలు, చర్మాలు. ఆ వికృతాకారం శరీరం మీద కూడా ఒక పులి చర్మం మాంసంతో రక్తం ఊడుతూ ఉంది. పక్కనే ఒక ఏనుగు శిరస్సు ఖండించి పడి ఉంది. త్రీన్ సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వవృతా వృషతాం దశ సనిషాన్ వ్యాఘ్ర గజస్య శిరో మహత్. ఒక పెద్ద గజం యొక్క పెద్ద శిరస్సు ఉంది, 4 సింహాలు చంపిపడి ఉన్నాయి, పులితోలు ఒకటి మీద వేస్తుంది, మాంసంతో రక్తం ఊడుతూ ఉంది. చాలా వికృతంగా అసహ్యంగా ఉంది. సరామం లక్ష్మణం చేవా సీతాం దృష్ట్వా చ మేధిలీం అభ్యదానత సంక్రుద్ధ ప్రజాకాల ఏవాంబత. చూశారు స్వామి. సీతాదేవి చూసి కాస్త భయపడింది ఆవిడ ఆ వికృతాకారాన్ని చూసి. సకృత్వా భైరవం నాదం చాలయాన్నవ మేదినిం అంకేనాదాయ వేదేహినం అపక్రమ్యతతో బ్రవీత్. ఓహో, దీన్ని చూసి ఇక్కడ ఏ పక్షి ఏ జంతువు ఇలా రావడం లేదు, ఇక్కడ ఎవడో ఉన్నాడు అని చెప్పి రామలక్ష్మణుడు మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వికృతాకారం అమాంతం పైకి లేచిందిట. యువాం జాటచనాధారో సరాభ్యోక్షేణ జీవితం ప్రవిష్టా దండకార్యం సరాచాపాసధారిణాం. వనవాసానికి వచ్చిన వారిలా నారచీరలు కట్టుకుని వస్తున్నారు, ఎవర్రా మీరు
ఆ పక్కన అన్ని అలంకారాలు చేసిన శ్రీమూర్తి ఎవరు, మీ సంగతి చెప్తాను అని చెప్పి ఆ ఆకారం పైకి లేచిందట. మీరు తాపస వేషం వేసుకున్నటువంటి కపటులు, మీరు నిజంగా తపస్సులు కాదు. తపస్సులైతే ధనుర్బాణాలు ఖడ్గాలు దేనికి, క్షత్రియులంటే ఈ వేషం దానికి సరైంది కాదు. పైగా స్త్రీని వేసుకు తిరుగుతున్నారు, సర్వాలంకృతురాలై ఉంది ఆ స్త్రీమూర్తి. ఎవరు చెప్పండి మీరు? గట్టిగా గద్దించదండి. కథం తాపసయోర్వాచం వాస ప్రమదయా సహా అధర్మాచారణో పాపౌకో యువాం మునిదూషక. మునులకే అపకీర్తి తెచ్చేలా ఉన్నాయి మీ ప్రవర్తన చూస్తుంటే, మీ వేషభాషలు, మీ నడవడిక. మునులన్నటువంటి మాటకి అపకీర్తి తెచ్చేలా ఉంది. అహం వనమదం దుర్గం విరాధో నామ రాక్షస. నా పేరు విరాధు, ఈ వనమంతా నాది. ఇందులో సామాన్య మానవుడు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అలాంటిది మీరు వచ్చారు. ఇక నాకు ఆహారం బాగా సృష్టిగా దొరికింది. చరామి సాయుధో నిత్యం ఋషో మాంసాన్ని భక్షయన్. ధనస్సులు బాణాలు పుచ్చుకు తిరుగుతున్నారు, మీరు కూడా మాంసభక్షకులా? మాంసం తింటుంటారా? యం నారీ వరారోహో మమ భార్య భవిష్యతి యువయో పాపయోత్సాహం పాప్యామి రుధిరం మృదే. మీ కూడా వచ్చినటువంటి ఆ స్త్రీని నాకు అప్పగించండి, దాన్ని వదిలేసి మీ దారిని మీరు వెళ్ళండి. కాదంటారు, మీ ముగ్గురిని నేనే తినేస్తాను ఇక్కడే, ఏమాత్రం సందేహం లేదు అని చెప్పి చాలా భీకరంగా కఠినంగా మాట్లాడుతున్నాడు. వాడి పేరు విరాధుడు. అటువంటి విరాధుడి యొక్క వాక్యాన్ని విని తేరుకునేలోపే సీతమ్మ వారిని పట్టుకు పరిగెడుతున్నట్టు వాడు తీసుకుపోయాడు. పైస సౌమ్యం నరేంద్రస్య జనకస్యాం తస్పదం సంభవాం మహాభాజ్యం శుభాచారం విరాధాంకే ప్రవేశితం అత్యంత సుఖం వృద్ధాం రాజపుత్రిం యశస్విని. ఈ హఠాత్ పరిణామానికి ఒక్కసారి నిర్ఘాంతపోయాట రామలక్ష్మణుడు. ఇంకా కబుర్లు చెబుతూనే ఉన్నాడు, మాట్లాడుతూ ఉండగానే అమాంతం రావడం, సీతమ్మ వారిని ఎత్తుకుని పోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయింది. చూశారు రామచంద్రమూర్తి వారు, నాయన లక్ష్మణ, జనక మహారాజు కూతురు రావిడ, వనవాస వ్రతం ఆవిడకేమీ లేదు, నియమం లేదు. కానీ మన కూడా అనుసరిస్తూ వచ్చింది, భర్తను అనుసరిస్తూ ఆ తల్లి పరమ సుకుమారి. ఎప్పుడు ఎటువంటి వికృతాకాలు రాక్షసమాయులు చూసి ఎరుగినది. హఠాత్తుగా ఒక రాక్షసుడు ఎత్తుకుపోయాడు అంటే అప్పుడు సీతమ్మ వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు మనం. ఆవిడంతవరకు రాక్షస దర్శనం చెయ్యలేదు. ఇంకెదరొస్తారు కరదోషాదులు వేరే విషయం. మనకి రాక్షసులు ఎలా ఉంటారో ఇంతవరకు అమ్మవారు చూడలేదు. రాముడు లక్ష్మణుడు చూశారు, విశ్వామిత్రుల వారు కూడా తాటక సంహారం చేశారు. కనుక వారికి రాక్షసులు అనేవారు ఉంటారని విశ్వామిత్రుడు గురువు గారు చెప్పారు. వారి యొక్క వేషభాషలు, వారి యొక్క ధర్మాచరణ ఎలా ఉంటాయో చూశారు. సుబాహుడిని సముద్ర తీరం వరకు కొట్టిపడేశారు మారేషుణ్ణి. సుబాహుడు అయ్యి పూజాడ లేకుండా పోయాడు. కనుక ఇవన్నీ రామలక్ష్మణుడికి తెలుసు. సీతమ్మ వారితో రాక్షసుల దర్శనం చేయలేదా తల్లి? ఈ వికృతాకారాన్ని చూస్తూనే భయపడింది ఆవిడ. వాడు మాట్లాడుతూనే అమ్మవారిని ఎత్తుకుపోయాడు. ఇంకా తల్లి ఎంత భయపడి ఉంటుందో ఆ బాధ ఆ రాముడు అనుభవిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఆయన మాట్లాడుతూ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేటి రామచంద్రమూర్తి వారికి, నాయన పరమ సుకుమారి, జనకుని కూతురు ఉత్తమురాలయ, వనవాస దీక్షలు లేవు. భరతుడి యొక్క తల్లి కైకమ్మ నాకు విధించింది. యదమభృతి ప్రజస్సు ప్రియం వరవ్రతం చయత్ కైకేయాస్తు సంసృప్తం క్షిప్రమధ్వే లక్ష్మణ. నాకుంది వనవాస నియమం, ఆవిడికి లేదయ్యా. అలాంటి ఆవిడ మనకు కూడా వచ్చి కష్టాలు ఎందుకు పడాలి? ఆవిడ ఏమి సంబంధం ఉంది? యానతుష్టిత రాజ్యేన పుత్రేర్ధే దీర్ఘదర్శిని. పాపం జనక మహారాజు గారు, నేను ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుతానని గొప్ప వీరుడు శివధనుర్భంగం చేశాడు మా అల్లుడు, కొండెత్తమంటే ఎత్తి పెట్టుకున్నాడు, రక్షిస్తానని చెప్పి నాకు ఇచ్చారు అవన్నీ అని సామాన్యుల్లాగా రామచంద్రమూర్తి వారు కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్నట్ట.
యాహం సర్వభూతానం హితప్రాస్తాతితోవనం అద్యేదానీం సమాక సాయా మాతా మమ మధ్యమ. ఓ సౌమిత్రి, లక్ష్మణ, నాకు రాజ్యాధికారం చేతికి రానందుకు నేను బాధపడలేదయ్యా. నాకు రాజ్యం పోయిందని బాధ ఎప్పుడూ లేదు. నా రాజ్యం భరతుడు తీసుకున్నాడని బాధ అంతకన్నా లేదు. మీ ముగ్గురులో ఎవరికి రాజ్యం వచ్చినా నాకు వచ్చినట్టే, ఆ బాధ నాకు లేదు. కానీ పితృవియోగం నన్ను బాగా కదిలించింది. దశరథ మహారాజు గారు మరణించిన వార్త విన్నప్పుడు కూలబడిపోయారు స్వామి. అది నన్ను బాగా కదిలించింది. లక్ష్మణ, ఇప్పుడు వైదేహి సీతమ్మని ఇంకొక పురుషుడు తీసుకు వెళ్ళిపోతున్నాడు చూసావా, ఇది చూస్తూ కూడా ఇంకా నేను ఉన్నాను రా ఇక్కడ అని చాలా శోకతప్త హృదయంతో ఖిన్నుడైపోయి దుఃఖిస్తున్నట్ట సామాన్య మానవుళ్ళ స్వామి. ఇటు భ్రువతి కాకుస్తే బాష్ప శోకపరిప్లుతే అబ్రవీ లక్ష్మణ క్రుద్ధో రుద్ధో నాగ ఇవత్వనం. చూశారు లక్ష్మణస్వామి. ఎప్పుడు పరమ ధార్మికుడు, గొప్ప వీరుడు, పురుషోత్తముడైనటువంటి రాముడి మనస్సు ఎక్కడ కాస్త అందరికీ ఎన్నో ధైర్యం చెప్తాడు రామచంద్రమూర్తి వారు. అటువంటి అన్నగారి మనస్సు ఎప్పుడైనా కించిత్ క్రిందకి వెళ్ళిపోతుంటే ప్రక్కన ఉండి మళ్ళీ ఆయన స్థానంలో ఆయన నిలబెడతాట లక్ష్మణుడు. అన్నదమ్ములంటే అలా ఉంటారన్నమాట. కాబట్టి అన్నయ్య, ఏమిటి సామాన్యుల్లాగా కన్నీరేమిటి, ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నువ్వు? అన్నయ్య, దేవేంద్రుడు కూడా నీ ముందు నిలబడలేడే. ఇంద్రుడంతటి వాడు రావాలంటే వాచ్మెన్ పర్మిషన్ దగ్గర రావాలి, డైరెక్ట్గా రాలేడు వాడు కూడా. అలాంటిది నువ్వా ఇలా మాట్లాడుతున్నది? ఒక అనాథ వలె, అసహాయుడు వలె ఇలా క్రుద్ధుడు అయిపోయి నీరసించిపోతావా? అన్నయ్య లే, నీకు రాజ్యం లేకపోయినా బాధ లేదన్నావు. దశరథ మహారాజు గారు స్వర్గస్థులేనప్పుడు కాస్త బాధ కలిగిందన్నావు. ఈరోజు ఈ సీతమ్మని వాడు తీసుకెళ్తున్నాడు అని నువ్వు దుఃఖిస్తున్నావు. అన్నయ్య, నేను చేస్తాను యుద్ధం వాడితో. కాబట్టి నువ్వు అలా ఉండకు, నువ్వు ఇలా డీలా పడకు. ఆ రోజు రాజ్యకామే మమ క్రోధో భరతేయో బభూవః తం విరాధే ప్రవోక్ష్యామి వజ్రే వజ్రమాని వైచలే. నేను మనం చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు వస్తున్నప్పుడు భరతుడిని చూసి నేను ఒక మాట అన్నయ్య, భరతుడు నిన్ను నన్ను కూడా వధించి శత్రుశేషం లేకుండా చేసుకుని రాజ్యాన్ని అనుభవించడం కోసం వస్తున్నాడని చెప్పి ఆ రోజు నేను చాలా ఆగ్రహంతో ఉన్నాను. ఆ కోపం అప్పుడు నీ మాట వల్ల చల్లారింది. దాన్ని ఇప్పుడు ప్రయోగిస్తాను. ఒక్కసారి అణిచేను ఆ కోపాన్ని, ఆ క్రోధాన్ని ఇప్పుడు విరాధనమో చూపిస్తానన్నయ్య. నువ్వేమీ భయపడక్కర్లేదు, అసలు నువ్వు రావక్కర్లేదు, నేను చూసుకుంటాను వాడి సంగతి అని నిలబడ్డాటండి లక్ష్మణుడు. ఇత్యుక్త్వా లక్ష్మణ స్త్రీమాం రాక్షసం ప్రహసన్నివ కోభవాన్ మమకేతి చరిష్యేది కామజం. శుభలక్షణ సంపన్నుడు లక్ష్మణుడు ఎంత గొప్పవైన మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడుతున్న మాటలు విన్నాట విరాధుడు వెళ్ళిపోతున్నటువంటి వాడు సీతమ్మ వారిని తీసుకుని, వీడి వస్తుంది నా సంగతి చూస్తాట వీడొక్కడోను చెబుతాను. తమువాచ విరాధస్తు రామం సత్యపరాక్రమ హంతవక్షామతే రాజన్ నిబోధా మమ రాఘవ. విరాధ రాగి సీతమ్మని అక్కడ వదిలేహట. వదిలేసి పరిగెట్టుకుంటూ వస్తున్నట్ట. ఈ లక్ష్మణుడు సంగతి చూడాలి. వీడొక్కడు కొడతాట, నన్ను చంపేస్తాట. పక్కనున్నవాడికి చెబుతున్నాడు వీడు, వాడి చేతగానే వాళ్ళే ఏడుస్తున్నాడు, వీడు ప్రగల్భాలు పెరుగుతున్నాడు. కనుక వీళ్ళ సంగతి చూద్దాం అని చెప్పి మోసుకెళ్ళిన సీతమ్మని అక్కడ వదిలి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాట, నుంచున్నాడు. తమువాచ విరాధస్థు రామం సత్యపరాక్రమ హంతవక్షామతే రాజన్ విబోధా మమ రాఘవ పుత్రక్కల త్యజాస్యాహం మమ మాతా సత హ్రద విరాధా ఇతి మామాహు పృథివ్యా సర్వరాక్షసా. నేను ఎవరనుకుంటున్నారయ్యా, సామాన్య రాక్షసుని కాదరా పిచ్చివాడా, ఏదో మాట్లాడుతున్నావు. బ్రహ్మగారు వరవిచ్చేరు నాకు, నా పేరు విరాధుడు.
నేను జయుడనేటువంటి రాక్షసు యొక్క కుమారుణ్ణి, మా తల్లి శతహరద. నేను సామాన్యుల వాడి పుట్టినటువంటి వాడిని కాదురా పిచ్చివాడా. నువ్వు కర్రెచ్చి కొడితే పడిపోవడానికి, కత్తిచ్చి పొడితే చచ్చిపోవడానికేను. తపసా చాపమే ప్రాప్త బ్రాహ్మణో హి ప్రసాదజ శస్త్రాణై వజ్యతాలోకే త్యాధ్య బేజ్యత్వమే వచ. ఏ శస్త్రాలు అస్త్రాలు నన్నేవి చంపలేవు. నువ్వేం చేయగలవు? ధనుస్సుచ్చుకు యుద్ధం చేస్తావు, లేదా బాణాలు కురిపిస్తావు, అవి నన్నేవి చేయలేవు. ఇది నాకు బ్రహ్మగారిచ్చిన వరంరా. తం రామ ప్రత్యువాచేదం కోప సంవర్తకోలచన రాక్షసం వికృతాకారం విరాధం పాపచేతసాం. రామచంద్రమూర్తి వారు విన్నారు ఈ మాటలన్నీ కూడా. నా భార్య అయినటువంటి జానకిని ఎత్తుకుపోవడమే కాకుండా లక్ష్మణుడు ఏదో అంటే ఇప్పుడు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నాడు, నన్ను ఏమి చేయలేవని చెప్పి క్షుద్రదిప్తాం హీహార్థం మృత్యుమన్వేష ధ్రువం రణే సంప్రాప్సయ తిష్ట సమే జీవన్ గమశ్యతి నిలు. నుంచో అలాగ నువ్వు, నీ సంగతి చెబుతున్నాను. రామచంద్రమూర్తి వారి కళ్ళు ఎర్రబడ్డాయట ఒక్కసారి. తతసైన్యం ధనం కృత్వా రామం సుసితాం సరాం సుశీఘ్రమపకుంధాయ రాక్షసం నిఘానస. ధనుషు తీసుకున్నారు, అల్లెత్రాడు బిగించారు, ఎక్కుపెట్టారు. చాలా నిశితమైన బాణాలని 3 బాణాల ప్రయోగం చేశారట విరాధుని మీదకి. బంగారు పిడుదగలిగినటువంటి ఆ బాణాలు వరుసగా 3, 7 అగ్ని సమానమైన బాణాలు కురిపించారు. వాడి శరీరాన్ని పొడుచుకున్నాయి. ధనుషా జాగుణ సప్త బాణాన్ ముమోచ రుక్మా పుంగాన్ మహావేగాన్ సువర్ణా విలతుల్యగాన్ తే శరీరం విరాధస్య భిత్వా బర్హిణవాసక నిషేతు సూణ్సదగ్ధ ధరణ్యా పాపకోపమా. లక్ష్మణుడు కూడా బాణవర్షాలు కురిపించారు. వాడి శరీరం బాణాలు గుచ్చుకుంటున్నాయి. అగ్ని సమానమైన బాణాలు చుట్టూ తగులుతున్నాయి. వాడికి ఏమి రక్తం చెందుతోంది, గాయాలవుతున్నాయి. తప్పవాడు చావడు. అతతో భ్రాతరో దీప్తం సరవర్షం మవర్షభ విరాధే రాక్షసే తస్మిన్ కాలాంతక మమేవచ. లక్ష్మణ, వాడు ముందే చెప్పాడురా ఏ శస్త్రాలు అస్త్రాలు ఏం చేయమని చెప్పి. మనం బాణాలు వేస్తున్నాం వాడి మీద, వీడిలా చచ్చేవాడు కాదు అని చెప్పి ఖడ్గాలు తీసుకున్నారు. తౌ ఖడ్గ క్షిప్రముద్యప్య కృష్ణసర్పమపో శుభం తూర్ణామాపేతుత్తం తదా ప్రహారం తబలాత్. రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడు చక్కగా ఖడ్గాలు తీసుకుని ఆ 2 ఖడ్గాలతోటి వాడి మీద యుద్ధానికి వెళ్ళారట. ఖడ్గాలతో కొడుతున్నారు. వారు శూలాయుధం ఒక ఆయుధాన్ని తీసుకుని దాన్ని ప్రయోగం చేశారు. రామచంద్రమూర్తి వారు దాన్ని భగ్నం చేశారు. యథేచ్ఛేచ్చిత సౌమిత్రే తథా సహతు రాక్షస అయమేవేహిన సంధ ఏన యాతి విసాచర. ఈ మార్గ ప్రయాణంలో మనకి తగిలినటువంటి గొప్ప అడ్డు వీడు. ఈ అరణ్య ప్రాంతంలో వీడు కత్తిపోట్లకి చావడు, బాణాలకి చావడం. వాడు ముందే చెప్పాడు, బ్రహ్మగారు ఎవరు వచ్చారు కాబట్టి ఏం చేయాలి అని చెప్పి చాలా క్రుద్ధులై మళ్ళీ శరపరంపర కురిపించారట. ఎంతసేపు ఎన్ని శరాలు సంధించినా వాడికి ఏం కావడం లేదు. ఆ ఖడ్గాలు పట్టుకుని రామలక్ష్మణులు పరిగెత్తుకుంటూ వాడి మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. 2 బాహువులు నరికేద్దాం. మాం వృకా భక్షయిష్యంతి సాధ్వోలా దీపనస్తథా మాం హారో సుజా కాకుస్తా నమస్తే రాక్షసోత్తమ. వస్తున్నటువంటి వారిద్దరిని గట్టిగా పట్టుకున్నట్ట విరాధుడు. వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుని హనుమంతుడు గుర్తొస్తాడు. 2 బాహువుల మీద ఇద్దరిని కూర్చోబెట్టింది హనుమంత స్వామి వారు ఎదరొస్తారు మనకి రామరావణ సంగ్రహం. అలా ఈ విరాధుడు వీరిద్దరిని 2 చేతుల్లో గట్టిగా బంధించి పరిగెడుతున్నాడు. లక్ష్మణుడు పాపం చాలా ప్రయాసపడుతున్నాడు. ఎలాగైనా వాడి చేతులు నరికేయాలి. తస్య రౌద్రస్య సౌమిత్రి సవ్యబాహం లభం ధ్వసవు రామస్తు దక్షిణం బాహం తరసా తస్య రక్షస. అన్నయ్య, నువ్వు దక్షిణం వైపు చేయి నరికి, నేను ఈ ఉత్తరం వైపు చేయి నరికేస్తాను. చేతులు లేనివాడు అవుతాడు. వీడు పరిగెడుతున్నాడు. రాముడు అన్నట్ట, పోలేరా నడవాలి మనం చాలా దూరం, పిచ్చివాడు తీసుకెళ్ళి వదిలిపెడతాడులే, అమ్మవారు విడిచిపెట్టేశాడు కదా, ఇక వీటి సంగతి చూద్దాం. ఎంత దూరం వెళతాడో వెళ్ళని, మనం కూడా చాలా దూరం నడవాల్సి ఉంది లక్ష్మణ. పాపం నడిచి నడిచి మనం మాత్రం అలసిపోతుంటాం కదా, కొంత దూరం తీసుకెళ్ళని పోని
నడుస్తూ వెళ్ళేవాడికి ఏదో బండి దొరికినట్టుగా అని చెప్పి తీసుకువెళుతూ ఉంటే వెనకాల నుంచి సీతమ్మవారు అరుపులు వినపడ్డాయట. ఓ రామ లక్ష్మణ మామృకా భక్షయిష్యంతి శార్దూలం దీపినస్తద. ఇక్కడ తోడేళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పులులు ఉంటాయి. ఇలాంటి చోటని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతున్నారు, వీటికి ఆహారం అయిపోయేలా ఉన్నాను నేను అని చెప్పి సీతమ్మవారు వెనకాల నుంచి గట్టిగా అరుస్తుందట. ఆ కేకలు వినపడ్డాట రామచంద్రమూర్తి వారికి. వినపడగానే ఒక్కసారి లక్ష్మణ నువ్వు చెప్పిందే సరిగ్గా ఉందరా, వీడు 2 బాహువులు ఖండించేద్దాం అన్నారు. రామలక్ష్మణుడు విరాధుడికి 2 బాహువులు ఖండించేశారు. ఆ 2 బాహువులు పడి పెద్ద పెద్ద వృక్షాలు కూలినట్టు కింద పడ్డాయి 2 చేతులు. సభగ్నబాహం సంవిఘ్నో విపపాతాసు రాక్షస ధరణ్యా మేఘసంకాసో విజ్రపన్నయాచల. ఎప్పుడైతే చేతులు 2 తెగి పడిపోయాయో వాడికప్పుడు విరాధుడికి గుర్తొచ్చింది వాడి పూర్వజన్మ స్మృతి. తమసా పురుష వ్యాఘ్రో రాక్షసోయం నక సక్ష్యసే శస్త్రేణ యది నిర్దేశం రాక్షసం నిఖనాననే. వీడు 2 చేతులు తెగి పడిపోయి వీడి శస్త్రాలకి చావడం, మనం కత్తితో పొడిచిన వీడికి ప్రాణం పోతాం. రామచంద్రమూర్తి వర్ణాట లక్ష్మణ వీడిని గొయ్యి తీసి కప్పెట్టేద్దాం రా అన్నారు. ఆ మాటలు వినేసరికి వాడికి పూర్వజన్మ గుర్తొచ్చింది. హతోస్మి పురుష వ్యాఘ్ర సక్రతుల్య బలైన వై మయాతు పూర్వతం మోహ నజ్ఞాతు పురుషర్షభ. విరాధుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే వీడిని పూడ్చిపెట్టేద్దాం అన్న మాట రామచంద్రమూర్తి వారు అన్నారో విరాధుడు వారిద్దరిని విడిచిపెట్టి మహాప్రభో మీరు ఏదైతే అన్నారో ఆ పని చెయ్యండి, నన్ను గోయి తీసుకప్పటమన్నట్ట. కౌశల్యా సుప్రజారామ తాతం విదితోమయ వైదేహి చ మహాభాగా లక్ష్మణచ్చ మహాయసాహ. ఓ రామలక్ష్మణులారా, నాకు పూర్వజన్మ స్మృతి కలుగుతోంది. ఎప్పుడైతే 2 బాహువులు పోయాయో మీ నోటి వెంట ఎప్పుడైతే ఈ పూడ్చిపెట్టమన్న మాట వినపడిందో నాకు పూర్వజన్మ గుర్తొస్తోంది. నేను గంధర్వుడు, నా పేరు తుంబురుడు. నేను గంధర్వరాజు అయినటువంటి కుబేరుడు యొక్క సేవకుడుల్లో ఒకడు. అధ్యర్థయోజనే తాత మహర్షి సూరసన్నిభ తం క్షిప్రమాగత్యత్వం సతే శ్రేయో విధాస్యతి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. ఎవడు రాక్షసుడవుతాడు అంటే ఈ రోజుల్లో రాక్షసులు మనుషులాగా ఉంటారు. అప్పట్లో పెద్ద పెద్ద చేతులు, పెద్ద పెద్ద కళ్ళు ఇవేం కనపడవు కలియుగంలో. ఆయనే చెబుతున్నాడు, నేను కుబేరుడు యొక్క అనుచరుణ్ణి. కుబేరుడు గంధర్వులందరికీ ప్రభువు. కుబేరుడు సామాన్యుడేం కాదు. పరమేశ్వరానుగ్రహాన్ని పొందినవాడు కుబేరుడు. దానుగ్రహంగానే వచ్చింది లంకాపట్టణం. ముందు కుబేరుడిదే ప్రారంభంలో చెప్పుకున్నాం. అపర శివభక్తుడు, నవనిధులకి అధిపతిని చేశాడు పరమేశ్వరుడు కుబేరుడిని. అంత గొప్ప శివభక్తుడు. అంత గొప్ప భక్తుడికి పరిచారకుడిని తుంబురుడు నేను. ఒకసారి దేవతాకాంతైనటువంటి అప్సరయందు మోహపడి ఆ దేవతార్చనకి, శివారాధనకి, మా ప్రభువు సేవకి నేను విరకంజ వేశాను. అప్పుడు శపించేట కుబేరుడు, నువ్వు రాక్షస జన్మనెత్తుతావు. దేవతా కార్యక్రమాలకి, గురుసేవకి ఎవరు వెనుకంజ వేస్తుంటారో, వాటి పట్ల అశ్రద్ధ వహిస్తుంటారో, శరీర సుఖాల కోసం అలవాటు పడి ఈ సుఖాలే సుఖాలనుకున్న వాడు ఎవడవుతాడో వాడు రాక్షసు అవుతాడట. నేను నా శరీర సుఖం కోసం దేవతాస్త్రీల వెంట పడ్డాను. కుబేరుడు యొక్క సేవకు వెళ్ళలేదు, ఈశ్వరారాధనకి వెళ్ళలేదు. వాటి వల్ల జరిగిన లోపకారణం చేత నేను రాక్షసుని అవుతానని చెప్పి కుబేరుడు శపించాడు. అంటే మనలో గుణాలన్నీ ఉన్నాయిగా, మనము రాక్షసులమే. కాస్త చెలిక్కువైతే పొద్దున్న లేచి దీపం పెడదాంలే 10ంటికి, మళ్ళీ జన్మ రాక్షస జన్మే మనకి, చూసుకోక్కర్లేదు, రాసి పెట్టేసుకోవడం పుస్తకంలో. కనుక దేవతా కార్యక్రమాలకు వినియోగించ వేయకూడదు, గురుసేవకు వినియోగించ వేయకూడదు, ప్రభు సేవకు వినియోగించ వేయకూడదు. అవటే చాపి మాం రామ ప్రక్షిప్తం కుశలీ వ్రజ రాక్షసాం గతవాస్త్వం ఏష ధర్మ సనాతన. ఇది సనాతనం నాయన.
రామా, ఎవరికైనా తప్పదు ఇది. పైగా నేను రాక్షసుండు కాబట్టి గొయ్యి తీసుక పెట్టేదంతా రాక్షసుల్నే. ఇలా కప్పెడితేనే నేను మళ్ళీ నా పూర్వ శరీరాన్ని పొంది గంధర్వలోకానికి పోతాను. కాబట్టి రామా, నన్ను తీసి గొయ్యి తీసి కప్పెట్టినట్ట. ఉన్నది రాక్షస శరీరం కనుక అటువంటి శరీరంతో ఉన్నటువంటి విరాధుణ్ణి రామచంద్రమూర్తి వారి కింద పడేసి ఆ పీకి మీ కాలేసు తొక్కి అట్టేబెట్టి తం ముక్తకంఠం నిష్పశ్యం శంఖవర్ణం మహాస్వనం విరాధం ప్రాప్షప్రత్యే పదతం భైరవస్వనం. లక్ష్మణుడికి చెప్పారట, లక్ష్మణ ఇక్కడే పెద్ద గొయ్యి తీరా, వీడిని ఎక్కడే పెడదాం అని చెప్పని రామచంద్రమూర్తి వారు విరాధుడి కంఠం మీద కాలు పెట్టి బాగా గట్టిగా అదిమి పట్టుకున్నారట. అలా పట్టుకున్న తర్వాత లక్ష్మణస్వామి చక్కటి ఒక పెద్ద గొయ్య, వాడు చిన్నవాడేమిటి, మనకు 5 అడుగులు 6 అడుగులు సరిపోతే వాడిని పడుకోబెట్టాలంటే 60 అడుగులు తవ్వాలి, అంత పెద్ద భారీగా ఏం వాడు. కనుక అలాగ లక్ష్మణుడు తవ్వుతూ ఉండగా రామచంద్రమూర్తి ఒకసారి కాలు తీస్తే భీకరంగా అరుస్తున్నట్టే వాడు. తమాహే నిర్జితామాసం విక్రమం స్థిరపూజవు సంయత రామలక్ష్మణవు మదాన్వతో చక్షపతిపాహం సదంతం బిలేతు రాక్షసాం. అరణ్యవంతా ప్రతిధ్వనిస్తూ ఉంటారు వాడు అరుపులకి. వాడు ఒక్క కేక పడితే ఏదో ఎక్కువ పెట్టినట్టు 10 కేకలు అనిపిస్తున్నాయి. అంత గట్టిగా అరణ్యంలో ఉన్నటువంటి పశుపక్షాదులన్నీ భయపడిపోయే విధంగా వికృతాకారంగా పెద్ద పెద్ద కేకలు పడుతున్నటువంటి విరాధుణ్ణి రామలక్ష్మణుడు ఆ పెద్ద గోతులో పెట్టి కప్పెట్టారు. వాడు ఆ శరీరాన్ని విడిచి దివ్యదేహంతో నుంచున్నట్ట పైకి లేచి రామలక్ష్మణుడు నమస్కారం చేశారు. మీ మూలంగా నాకు శాప విమోచనం అయ్యింది. కుబేరుడు శపించినప్పుడు అడిగారు, నాకు శాప విమోచనం చెప్పమని. అజ్ఞానంతో అవివేకనే ఈశ్వరారాధనకి మీ సేవకి రాలేకపోయాను, నన్ను శపించారు. శాపం ఎలాగో తప్పదు. శాప విముక్తి చెప్పమంటే త్రేతాయుగంలో రాముడు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు దండకారణ్యంలో నువ్వు ఆయనకు ఎదురుపడతావు. ఆయన కరస్పర్శ చేత పవిత్రుడవై నీ శాప విమోచనానికి చెప్పి ఈ వృత్తాంతమంతా ఆయన నిన్ను పాతిపెడితే అప్పుడు నువ్వు మళ్ళీ నీ శరీరాన్ని పొందుతావు అని చెప్పి కుబేరు నాకు శాప విమోచనాన్ని చెప్పాడయా. ఆ వృత్తాంతాన్ని చెప్పి విరాధుడు చక్కగా తన లోకానికి చేరుకున్నట్ట. ఆ విధంగా విరాధవత జరిగింది. తిరిగి రామలక్ష్మణుడు తిరిగి వచ్చి సీతమ్మ వారిని కలుసుకున్నారు. అక్కడి నుంచి వారు చక్కగా తమ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఆ దగ్గరలో శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి ప్రయాణం అవుతున్నారట. అద్యర్థయోజనే తాత మహర్షి సూర్యసన్నిభ తం క్షపప్రభిత్వం స్త్రీయో విద్యాదాస్సతి. అక్కడికి అర్ధయోజన విస్తీర్ణ దూరంలో 1.5 యోజనాల దూరంలో శరభంగ మహర్షికి ఆశ్రమం ఉందని చెప్పి తెలుసుకుని రామలక్ష్మణులు సీతాసహితంగా చక్కగా బయలుదేరి శరభంగ మహర్షికి ఆశ్రమానికి వెళ్తున్నారట. ఆ శరభంగ మహామృత వారికి సంభాషణ ఏ విధంగా సాగిందో, తర్వాత వారికి ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో చక్కగా వచ్చేవారు దృష్టి ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.